అమరావతి రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితిపై సిఆర్డీఏ కమిషనర్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో రాజధాని ప్రాంతంలో పనుల్లో కదలిక వచ్చింది. సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఈ ప్రాంతంలో పనుల పర్యవేక్షిస్తూ ఆ జంగిల్ క్లియరెన్స్ కావచ్చు ఇతర అట్లా ముందుగా అసలు రాజధాని ప్రాంతంలో ముందుగా ఏ పనులు చేయబోతున్నారు, ఏంటి అసలు ప్రాథమికంగా వేటిని అనుకుంటున్నారు? ఇప్పుడు చాలా చోట్ల జంగల్ పెరిగిపోయినాయి, ష్రబ్స్ అండ్ ఆల్. సో లైక్ కర్కట్ట రోడ్ కానీ, సీడ్ యాక్సెస్ రోడ్ కానీ, ఇతర ఏదైతే మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దాని చుట్టూ ఏదైతే జంగల్ పెరిగిపోయినాయి దాన్ని జంగల్ క్లియరెన్స్గా తీసుకొని జేసీబీ ద్వారా జంగల్ క్లియరెన్స్ వర్క్ జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఏదైతే వీధి దీపాలు ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ హ్యాబిటేషన్స్ ఏదైతే ఉన్నాయి దానికి స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ ఏపీసీఆర్డీఏ చేస్తుంది. దాంట్లో అరౌండ్ 2000 పోల్స్ ఆర్ దేర్. ఆల్ దోస్ పోల్స్కి స్ట్రీట్ లైట్ రిపేర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఒక వాటర్ సప్లై ప్రాజెక్టు నేను వెళ్ళి చూశాను. అది బేసికలీ స్మార్ట్ సిటీ ఫండ్ కింద జరుగుతున్న వర్క్. 9+9 crore అంటే 2 కంపోనెంట్ ఉన్నాయి. దాట్ వర్క్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయి ఉంది. అది 10 MLD ప్రాజెక్టు. దాని ద్వారా 75,000 పాపులేషన్కి సరిపడా వాటర్ సప్లై మనం అందించుకోవచ్చు. సో బై జూలై ఎండ్ దట్ ప్రాజెక్ట్ ఆల్సో మే గెట్ కంప్లీటెడ్. సో దానిపైన కూడా మనము దృష్టి పెడుతున్నాం. అలాగే రాబోయే కాలంలో మళ్ళా హైయర్ ఆఫీషియల్స్ ఏదైతే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో రివ్యూ తర్వాత ఏదైతే యాక్షన్ ప్లాన్ మాకు అందించడం జరుగుతుంది దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తాము. చాలా వరకు రాజధాని ప్రాంతంలో కన్స్ట్రక్ట్ అయినాయి. సో ఆ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వాటికి సంబంధించి మళ్ళీ వాటిని పనులు ప్రారంభించే అవకాశం ఎంతవరకు ఉంది, వాటిని ఎట్లా పూర్తి చేసే అవకాశం ఉంది? ఆల్ ఇండియా సర్వీస్ క్వార్టర్స్ అంటే మల్టీ స్టోరీ బిల్డింగ్ కానీ, ఎన్జిఓ క్వార్టర్స్, గ్రూప్ సిడి క్వార్టర్స్, అలాగే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ 70% ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్లో ఉంది. సో ఫస్ట్ క్లీనింగ్ అప్ యాక్టివిటీ మనం మొదలు పెట్టాము. ఒకసారి ఇవన్నీ ప్రాజెక్ట్స్ పైన హైయర్ ఆఫీషియల్స్ లెవెల్లో ఒకసారి రివ్యూ అయిపోయినాక దాన్ని బట్టి మనము ఫోకస్ చేస్తాము. రాజధాని ప్రాంతంలో రైతులకు కౌలు సంబంధించి యాన్యువల్ కౌల్స్ లాస్ట్ ఇయర్ నుంచి కూడా రాలే పరిస్థితి. సో దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారా ఏంటి? రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. అంటే ఇప్పుడు మీరు పెన్షన్ చూస్తే ప్రతి నెల 1 తారీఖు పెన్షన్ అయితే ల్యాండ్లెస్ పూర్కి మనం ఇస్తున్నాము. కౌల్ వచ్చేసరికి కొంత పెండెన్సీ ఉండడం మాట నిజమే. అది సిఎస్ గారు దృష్టికి కూడా ఫార్మర్స్ తీసుకెళ్లారు. త్వరలోనే హోప్ఫుల్లీ ఇట్ షుడ్ బి రిజాల్వ్డ్. ముందుగా అంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి రోడ్స్ కావచ్చు, లేదా డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, ఇవి ముఖ్యమైనటువంటి మౌలిక వసతులు. వాటికి సంబంధించి అవి లేకపోవడం వల్ల రాజధాని ప్రాంత ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ కనెక్టివిటీ కానీ లేకపోతే ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ వాటికి సంబంధించి ఏంటి ఎలాంటి ప్లాన్స్ ఉంటాయి? అదే ఇంతకుముందు చెప్పినట్లు ఒక వాటర్ సప్లై ప్రాజెక్ట్ మనం టేకప్ చేసాం 10 MLD. సో దాని ద్వారా ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అంటే సెక్రటేరియట్ టు విఐటి, ఎస్ఆర్ఎం ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్కి మేము వాటర్ సప్లై ఇస్తున్నాము. దాంతోపాటు ఇంకా కొత్త ఇన్స్టిట్యూషన్ ఏమైనా వచ్చినా వాటికి వాటర్ సప్లై ఇస్తాము. అలాగే ఎగ్జిస్టింగ్ హ్యాబిటేషన్స్కి కూడా దాని ద్వారా వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. రోడ్స్ చాలా వరకు డిస్టర్బ్ అయిపోయినాయి కదా సార్, వాటికి సంబంధించి ఎట్లా ఏమైనా వర్క్? ఇప్పుడు ఓన్లీ క్లియరింగ్ యాక్టివిటీ టేకప్ చేస్తున్నాము. ఇది అంటే ప్రస్తుతం అయితే పనులు ప్రాథమికంగానే జరుగుతున్నాయి. ఉన్నత స్థాయి సమావేశం త్వరలో జరగనుంది. ఆ తర్వాత దాన్ని బట్టి ఏ పనులు చేయాలనే విషయం నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి సిఆర్డీఏ కమిషన్ చెప్తున్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.